ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి విజన్ తోనే హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించినప్పుడు ఇదే రకంగా ఏమీ లేనటువంటి ఒక ప్రాంతంలో ఎయిర్పోర్ట్ నిర్మిస్తే అసలు హైదరాబాద్ కి ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ అవసరమా అని ఆ రోజు చాలా మంది నవ్వారు. కానీ ఈ రోజు హైదరాబాద్ లో ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూస్తే ఒక గజం భూమి కూడా ఈ రోజు అభివృద్ధి చేయడానికి మనకు దొరకట్లేదంటే ఎంత ఫాస్ట్ గా 20 సంవత్సరాల్లోనే ఏ రకంగా అభివృద్ధి చెందిందో మనం అదంతా కూడా చూసాం. అదే పరిస్థితి ఈ రోజు భోగాపురంలో కూడా ఏర్పడుతుంది. దీని తాలూకా బెనిఫిట్ ఎవరైనా పొందగలుగుతున్నారనంటే మన ప్రాంత వాసులు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు, చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈ ఉమ్మడి జిల్లాలు, వీళ్ళందరికీ కూడా ఎయిర్పోర్ట్ తాలూకా బెనిఫిట్ రేపు రాబోతున్న రోజుల్లో లభిస్తుంది. ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నాం మన ప్రాంతం ఎందుకు అభివృద్ధి చెందట్లేదని. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలనంటే దానికి ప్రధానంగా కావాల్సినటువంటిది కనెక్టివిటీ. ఇక్కడ నుంచి మనం ఎక్కడికైనా ట్రావెల్ చేయగలగాలి. ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే అక్కడ నుంచి మన ప్రాంతానికి రాగలగాలి. ఆ కనెక్టివిటీ ఇవ్వడానికి ఇది ప్రధానమైనటువంటి కేంద్రం. ఎయిర్పోర్ట్ తో మనకి